రాజమండ్రిలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విశాఖకు చెందిన ఓ యువతి మృతి చెందగా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విశాఖ నుంచి హైదరాబాద్ వస్తుండగా గామన్ వంతెన సమీపంలో బస్సు బోల్తా పడింది. బస్సు కింద ఖాళీ ప్రదేశంలో చిక్కుకుపోయిన ప్రయాణికులు చాలాసేపు సహాయం కోసం విలువిల్లాడారు. రాత్రి 1 గంట సమయంలో బస్సును క్రెయిన్ సహాయంతో తొలగించి గాయపడిన వారిని రక్షించారు. అయితే గామన్ బ్రిడ్జి దగ్గర రోడ్డు పనులు ఆలస్యం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేటు కావేరీ ట్రావెల్ బస్సు రాజమండ్రి సమీపంలోని కాతేరు వద్ద జాతీయ రహదారిపై బోల్తా పడింది. రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 28 మంది గాయపడ్డారు. ఒక యువతి మృతి చెందింది. మనం ప్రస్తుతం బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతం దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సును మనం విజువల్స్లో చూడవచ్చు. అంటే రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళుతుంది. మొత్తం ఈ బస్సులో 50 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు ప్రమాదం జరిగిన సమయంలోనే. అంటే ఇక్కడ జాతీయ రహదారిపై డైవర్షన్ ఇచ్చిన నేపథ్యంలో ఇటు ఈ ప్రాంతం దగ్గర బోల్తా పడినట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం మనం ప్రమాదం జరిగిన ప్రాంతం దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. కావేరీ ట్రావెల్ బస్సుకి సంబంధించి ఈ ప్రమాదంలో గాయపడిన 28 మందిని కూడా కాకినాడ, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రులకి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఒక యువతి, విశాఖపట్నానికి చెందిన ఒక యువతి కూడా మృతి చెందింది. బస్సు బోల్తా పడిన నేపథ్యంలో కొంతమంది బస్సు టైర్ల కింద కూడా ఇరికిపోయారు. అర్ధరాత్రి బస్సు అంతా కూడా ముందు భాగం అంతా కూడా తునాతునకలైంది. అద్దాలు కూడా పగిలిపోయాయి. ఇక్కడ మనం హైవే మీద చూడొచ్చు, విజువల్స్ చూడొచ్చు. బస్సులో ఉన్న సీట్లు కూడా కిందన పడిపోయిన దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. కొంతమంది బస్సు టైర్ల కింద పడిపోయారు. ఇక్కడ ఒక యువతి, విశాఖపట్నానికి చెందిన ఒక యువతి, 22 సంవత్సరాల యువతి హైదరాబాద్ వెళుతుంది. హైదరాబాద్ ఇక్కడ ప్రమాదంలో మృతి చెందింది. ఇద్దరు అక్క చెల్లెలు కూడా. ఆ మృతి చెందిన మృతురాలు అక్క కూడా పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది, విషమంగా ఉంది. మనం విజువల్స్లో చూడొచ్చు. బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతం దగ్గర ఇక్కడ సీట్లు ఇవన్నీ కూడా ధ్వంసమయ్యి చల్లా చెదురుగా పడిన దృశ్యాలను చూస్తే ప్రమాదం ఎంత ఘోరంగా జరిగిందో కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ప్రయాణికులతో కూడా మనం మాట్లాడడం జరిగింది. విశాఖపట్నం నుంచి, అన్నవరం నుంచి, తుని నుంచి కూడా కొంతమంది ప్రయాణికులు వైజాగ్, హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయాణికులు కూడా ఎక్కారు. వాళ్ళతో కూడా మనం మాట్లాడడం జరిగింది. డ్రైవరు నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని కూడా చెప్తున్నారు. డ్రైవర్ అత్యంత వేగంగా బస్సును నడిపాడు. అత్యంత వేగంగా నడపడం వల్లే బస్సు బోల్తా పడిపోయింది. బస్సులోని బస్సు టైర్ల కింద కూడా ఇరుక్కుపోయాము. డ్రైవర్ మద్యం సేవించి ఉంటాడని కూడా ఇక్కడ ప్రయాణికులు అయితే కనుక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులు బస్సు డ్రైవర్ మద్యం సేవించి ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగింది కూడా ప్రయాణికులు చెప్తున్నారు. వాళ్ళ బస్సు ఎక్కినప్పటి నుంచి కూడా చాలా అతివేగంగా నడపడం కూడా జరిగిందని కూడా చెప్తున్నారు. ఒక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు యాజమాన్యాలు చాలా నిర్లక్ష్యంగా ఉన్నాయి. డ్రైవర్లు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడము, మద్యం సేవించి బస్సులు నడపడం, అత్యంత వేగంగా నడపడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గత 3 రోజుల క్రితమే రాజమండ్రిలోని ఒక ట్రావెల్ బస్సు ఢీ కొట్టి 2 యువకులు మృతి చెందారు. పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అంటే ప్రైవేటు ట్రావెల్స్ బస్సు చాలా నిర్లక్ష్యంగా నడపడం, అత్యంత వేగంగా నడపడం, దీనిపై పర్యవేక్షణ లేకపోవడం వల్ల కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది కూడా స్థానికులైతే కనుక ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక రవాణా శాఖ అధికారులు కూడా ప్రైవేటు ట్రావెల్స్ బస్సుపై ఎటువంటి పర్యవేక్షణ ఉండట్లేదు. రాజమండ్రిలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురవుతున్నా కూడా ఇక్కడ రవాణా శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవట్లేదు, తనిఖీలు కూడా చేయట్లేదు. బస్సు ఫిట్నెస్లు ఉన్నాయా లేదా, డ్రైవర్లు మద్యం సేవించి నడుపుతున్నారా లేదా అనేది రవాణా శాఖ అధికారులు మాత్రం చాలా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పవచ్చు. రాజమండ్రిలో రవాణా శాఖ అధికారులు చాలా తీవ్రంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి మీదుగా వెళ్ళే ట్రావెల్ బస్సులు ఇక్కడ నిర్లక్ష్యంగా నడుపుతున్నారు. డ్రైవర్లు మద్యం సేవించడం, అతివేగంగా నడపడం, ఇటువంటి కారణాలు కూడా జరుగుతున్నాయని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా చూస్తే కనుక రాజమండ్రిలోనే వరుస ట్రావెల్ బస్సులు ప్రమాదాలు జరగడం. 3 రోజుల క్రితం ఒక ట్రావెల్ బస్సు ఢీ కొట్టి 2
యువకులు మృతి చెందడం రాజమండ్రిలో జరిగింది. అది మర్చిపోకముందే మళ్ళీ ఇప్పుడు రాజమండ్రికి సమీపంలోని ఈ కొంతమూరు కాతేరు సమీపంలో ట్రావెల్ బస్సు బోల్తాపడడం, ఒక యువతి మృతి చెందడం, 28 మందికి గాయాలవడం కూడా ఇక్కడ స్థానికంగా కూడా ఆందోళన కలిగిస్తుంది. ఇది రాజమండ్రి కాతేరు వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి సంబంధించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాజమండ్రి.